హలో బెస్టెస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చేసి మటన్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం. దీనికి ముందుగా సన్నగా ఆనియన్ కట్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా బాండీలో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టేసుకోండి. దాని తర్వాత మటన్లో ఉప్పు పసుపు వేసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. ఇలా చేసుకుంటే నీ స్మెల్ రాకుండా ఉంటుంది, మటన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు దీంట్లోకి మ్యాగ్నేషన్ చేయడానికి పసుపు తీసుకోవాలి తగినంతగా. దాని తర్వాత కారం తీసుకోవాలి. కొంచెం ఎప్పుడు కానీ నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత సాల్ట్ తీసుకోవాలి, తగినంతగా సాల్ట్ వేసేసుకోండి. ఇంతలోపు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని పెరుగు వేసేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. సో అన్నీ మంచిగా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి, మటన్ బిర్యానీ మసాలా ప్యాకెట్. ఈ ప్యాకెట్ వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, మనకు టేస్టీగా వస్తుంది. అండ్ అన్నీ వేసేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి మంచిగా చూపిస్తున్న విధంగా మ్యాగ్నేట్ చేసి పక్కన అంతా కలిపి ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. ఇంతలోపు ఇప్పుడు ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను. ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అన్నీ వేసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా వేయాలి దాంట్లో. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మటన్ని కూడా ఇందులో వేసేసి అంతా మిక్స్ చేసేసుకొని మనకి మటన్ ఉడికే అంతగా విజిల్ పెట్టుకోవాలి. ఒక 80% మటన్ అయితే ఉడకాలండి, 80-90% మటన్ ఉడకాలి. దాని తర్వాత ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసేసుకోండి. ఇవి బిర్యానీ ఆకు, సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి తీసుకుంటున్నాను. వాటర్ పోసేసుకొని బిర్యానీ మసాలా ఇప్పుడు చూపించినవన్నీ ఇందులో వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని వాటర్ బాగా మసలాక ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఏ బియ్యం అన్నా తీసుకోవచ్చు. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని బియ్యంని కలుపుకోండి. అండ్ ఇప్పుడు రైస్ అనేది ఒక 70% కుక్ అవ్వాలండి. దాని తర్వాత వాటర్ అనేది వాచుకోవాలండి. దాని తర్వాత అన్నం చూపిస్తున్న విధంగా ఒక లేయర్గా తీసేసుకోండి. అండ్ ఆల్రెడీ మనం 90% మటన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఇప్పుడు ఆ మటన్ని కూడా ఒక లేయర్గా వేయాలన్నమాట. పీసెస్ వేయాలి, గ్రేవీ వేయాలి. సో ఒక లేయర్గా వేసేసి మళ్ళీ దానిపైనుంచి అన్నం వేసుకోవాలండి. సో ఇలా ఈజీగా మటన్ బిర్యానీ చేయడం మన ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. మీరు కూడా ఒక్కసారి మేము చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. ప్లీజ్ చేయండి, మాకు ఎంకరేజ్ చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ అన్నం ఒక లేయర్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి మనం పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దమ్ముకు పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి ఒక 10 minutes అనేది, ఓకేనా? అప్పుడు మన బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఈజీగా ఎవరన్నా ఇంట్లో ట్రై చేసేసుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్, ఎంకరేజర్స్. సో సిమ్లో చూపిస్తున్న విధంగా దమ్లో పెట్టేసుకోవాలండి. పైన ఏదైనా బరువు కూడా పెట్టవచ్చు, మీ ఇష్టం అది. దాని తర్వాత చూస్తున్నారు కదా, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ప్లేట్లో కూడా నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ పక్కన నుంచి తీసాను, పీసెస్ వేసుకుంటున్నాను అండ్ రైస్ వేసుకున్నాను.